వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అబ్బా అబ్బా అబ్బా, ఆహా అట్లా. నమస్తే, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ప్రేక్షకులు. ఈరోజు మళ్ళీ మన లత్కోర్ నా కొడుకు, భోసుడికే నా కొడుకు, పంది నా కొడుకు, నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ ప్రశ్నగాడికి వీడియోకి స్వాగతం అండి. వీని నేను ఎందుకు తిడుతున్నానంటే, ఈ నా కొడుకు రాధా మనోహర్ దాస్ కి మళ్ళీ ముస్లిమ్స్ కి గొడవ పెట్టి రాధా మనోహర్ దాస్ కొట్టేయాలనే ప్లాన్ లో ఉన్నాడన్నమాట. వీడు రాధా మనోహర్ దాస్ గారు ముస్లిం గురించి మాట్లాడనే లేదు. ఈ నా కొడుకు ఆయన మాట్లాడింది ఒకటి, ఈయన చెప్పేది ఒకటి అనమాట. మీరు ఈ వీడియోతో బాగా గమనించి వినండి. ఈ నా కొడుకు ఏమైనా చూపిస్తాడు, ఏం మాట్లాడతాడు. ఇలాంటి లత్కోర్ లుచ్చా నా కొడుకులకి ఎలా దర్వేయడమే కరెక్టా కాదా కామెంట్లు తెలియజేయండి, సరేనా? వచ్చారా లత్కోర్ భోసుడికి నా కొడక వచ్చాయి. అశుద్ధం అంటే మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మహాభారతాన్ని అంటే పురాణాలను ఇతిహాసాలను మనం అశుద్ధం అంటే ఎలా ఉంటది? ఒరే భోసుడికి లత్కోర్ నా కొడక, ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అబ్బా అబ్బా అబ్బా, ఆహా అట్లా. రామాయణాన్ని మహాభారతాన్ని అశుద్ధం అంటే ఎలా ఉంటదంటే అడుగుతున్నావు కదరా భోసుడికి. రామాయణంలో మహాభారతంలో అశుద్ధమైనది ఏముందో నువ్వు చూపించుకేసి అంటే తప్పు కాదు. ఎందుకంటే అశుద్ధం అది ఎక్కడున్నా, అవునా ప్రేక్షకులు? కానీ నువ్వు చూపించకుండా ఊరికి అంటే చెప్పుకి పెంట రాసి కొడతాం నా కొడక. అర్థమైందిరా భూసుడికి? రే లత్కోర్ నా కొడక, నీకే రెఫరెన్స్ చూపించాలి. అశుద్ధమైనది ఏముంది రామాయణంలో మహాభారతంలో ఏముంది చూపించి నువ్వు అంటే పర్వాలేదు, తప్పు కాదు. ఏమరా బొసుడికి రెఫరెన్స్ లేకుండా చూపించకుండా నువ్వు అంటే చెప్పుకి పెంట రాసి కొడతాం కదా ప్రేక్షకులు. గుర్తుపెట్టుకోసాలి, చెప్పు బే. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? తప్పు కదా అది. ఒరే భోసుడికి సనాతన ధర్మం అని ఆల్రెడీ ఉంది పేరు, అవునా? దాన్ని సన్నాతుల ధర్మం అని చెప్తుంటే వాడిని చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే వాడు తప్పు చెప్తున్నాడు, వక్రీకరణ చెప్తున్నాడు, అది లేనిది చెప్తున్నాడు కదరా సాలే. వాడు వక్రీకరణ చెప్పినప్పుడు చెప్పుతో కొడతాం పెంట రాసి కొడకన్నా కొడక. అర్థమైందా? రాధా మనోహర్ దాస్ గారు బైబిల్లో లేనిది చెప్పికేసి అశుద్ధం అంటే రాధా మనోహర్ దాస్ కూడా చెప్పుతో కొట్టాలి, తప్పనము. కానీ అందులో ఉంటే అది అశుద్ధమా పరిశుద్ధం అనేది మీరు చెప్పాలరా బొసుడికే. కరెక్టా? అంటే ఒక మతాన్ని కొన్ని కోట్లాది మంది ఫాలో అవుతున్న హిందూ మతానికి సంబంధించి విమర్శ చేయొచ్చు. నాకు క్రిస్టియానిటీతో నాకు ఇబ్బంది ఉంది, నాకు ఇస్లాంతో ఇబ్బంది ఉంది అని చెప్పని దాని గురించి మనం విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు. ఒరే లత్కోర్ పంది నా కొడక, फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा। यार तू कुछ कमाल है यार, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. నాకు క్రిస్టియన్ ఇబ్బంది ఉంది, ముస్లిమ్స్ ఇబ్బంది ఉంది అని విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చా? సరేరా, మరి క్రిస్టియన్ ఉంటే మాకు ఇబ్బంది ఉంది అని ప్రశ్నిస్తాము. ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది చెప్పబేసాలే. ప్రశ్నిస్తే వచ్చే లాభం ఏంటి? ఇబ్బంది ఉంది నాకు, దాన్ని తొలగిస్తారా? బైబిల్ని క్రైస్తవాన్ని మా దేశం తొలగిస్తారేం రా బొసుడికి? ఇబ్బంది ఉంది అంటే ఎవరా బొసుడికి ఏం అర్థం దాన్ని? ఇప్పుడు నాకు ఇబ్బంది ఉందిరా క్రైస్తవం నుంచి ప్రశ్నిస్తాం, ఏం చేస్తారు దాన్ని? మా బైబిల్ని క్రైస్తవుల్ని మా దేశం నుండి తరిమి కొడతారా? ఏం జరుగుతుంది దాని నుంచి? ఉపయోగం ఏంటి చెప్పురాకే. ఎందుకంటే మనకు రాజ్యాంగం సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించాలి. ఆర్టికల్ 51AH ప్రకారం సైంటిఫిక్ టెంపర్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, సైంటిఫిక్ టెంపర్ని మనం అందరికీ తెలియజేయాలి అని చెప్పని రేషనలిజం అనే దాన్ని కూడా ఎంకరేజ్ చేసింది మన రాజ్యాంగం. మనందరం కూడా ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి విమర్శ
సద్విమర్శ మతం గురించో మతానికి సంబంధించిన పురాణ ఇతిహాసాల గురించో మనం చేసుకోవచ్చు. మరి ఈ లోఫర్ నా కొడుకు ఏమంటున్నాడు? అశుద్ధం అంటున్నాడు. రామాయణాన్ని అశుద్ధం అంటే కరెక్ట్గా ఉంటుందా? ఆలోచించండి హిందువులారా. ఈ వీడియో హిందువుల కోసం. ఈ నా కొడుకు ఈడు హిందువులకి క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి మధ్యలో గొడవలు పెడతానికి ఈ నా కొడుకులు రోడ్ల మీద ఈడు అడుక్కు తినే నా కొడుకు ఎరా మోహన్ రావుగా పేరు మార్చుకొని బతుకుతున్న దొంగ బతుకు నా కొడకాని ఇది. ఒరే భోసుడికి లత్కోరు నా కొడక, ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం పేరు మార్చుకుని బ్రతికి కర్మ రాధా మనోహర్ దాస్ పట్లేదురా భోసుడికి. నువ్వు కదరా పేరు మార్చుకుని దొంగల సన్యాసులు బ్రతుకున్న దొంగ నా కొడుకు నువ్వు కదరా. నీ పేరేమన్నావురా? రావణ్ అన్నావు. నువ్వు ఒక్క అబ్బకే పుట్టింటే ఛాలెంజ్ చేశాను నేను. నువ్వు ఒక్క అబ్బకే పుట్టింటే నీ పేరు నీ సర్టిఫికేట్ చూపించు. నీ పేరు ఇంతవరకు ఏమని నీవు కరెక్ట్ చెప్పుకోలేదు. నీ పేరే నీకు క్లారిటీ లేదు నా కొడక. అవరా భోసుడికి దొంగ పేరుతో బతుకున్నావు నీవు కదరా. అవరా భోసుడికి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కథా ప్రేక్షకులు వీడు వచ్చేసి రాధా మనోహర్ చెప్తున్నాడు అనమాట. లత్కోర్ నా కొడుకు, రే లత్కోర్ నా కొడక, హిందువులకి ముస్లింకి క్రిస్టియన్కి గొడవ పెట్టి రాధా మనోహర్ దాస్ ఎక్కడ చేశారా? ఎవరా భూషుడికి ఎక్కడ చేశారు? చూపించు నాకు. బైబిల్లో ఉన్న బూతులు చూపించామంటే అది గొడవ పెట్టినట్లా. ఎవరా భూషుడికి పేరు మార్చుకోవడంలో తప్పే ఉంది. నేను కూడా పేరు మార్చుకున్నా. సో వాట్? అయితే ఏంటి పేరు మార్చుకుంటే తప్ప కాదు. ఆ పేరు మార్చుకొని మతాల మధ్యలో చిచ్చు పెడదాం అనుకుంటాడు లోఫర్ నా కొడక. ఒరే లోఫర్ డాఫర్ నా కొడక, పేరు మార్చుకుంటే మతాల మధ్యలో గొడవ పెట్టడానికి పేరు మార్చుకుంటారా? ఏం రా చిప్పు దబ్బింది అంటారా భూషుడికి? లత్కోర్ నా కొడక. చెప్పండి ప్రేక్షకులు, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి పేర్లు మార్చుకుంటాడు ఎవడన్నా? వీడు పేర్లు మార్చుకున్నట్టు మళ్ళీ నువ్వెందుకు పేర్లు మార్చుకున్నావురా? హిందువులు ఒకటి విమర్శించడానిక? అవరా భోసుడికి? అవరా లత్కోర్ నా కొడక, లోఫర్ నా కొడక, డాఫర్ నా కొడక, పంది నా కొడక, లుచ్చా నా కొడక, చెప్పు బేసాలే. పొద్దున్న వెళ్ళరా, అక్కడికి వెళ్ళరా. రే మీ ఊరి దగ్గర మీ ఊరి పేరు కూడా తెలుసుకున్నాను. మీ ఊరు ఎక్కడ, నీ కొంప ఏంటి, నీ కొంపలో ఏం జరిగింది మొత్తం అంతా తెలుసురా. రే లోఫర్ నా కొడక. కుటుంబాల జోలికి వెళ్ళకూడదు కాబట్టే, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడకూడదు కాబట్టి, ఇంట్లో ఉన్న ఆడపిల్లల గురించి మాట్లాడకూడదు కాబట్టే, మాట్లాడాల్సిన విషయం కాదు కాబట్టే, ఆ సంస్కారం నన్ను కని పెంచిన తల్లిదండ్రులు నాకు ఇచ్చారు కాబట్టే, మా అందరికి ఇచ్చారు కాబట్టే మాట్లాడట్లేదురా పంది పెంట తినే. నేను నా దాకే ఎందుకు ఏం తెలుసలరా? ఎవడి మతాన్ని ఆడి ఫాలో అవ్వటం వాడి ఇష్టం రారే బ్రోకర్. ఒరే లోఫర్ నా కొడక, అక్కడ రాధా మనోహర్ దాస్ గారు ఆ మతాన్ని ఫాలో అవుతాని ఎక్కడన్నాడా? ఎక్కడ వినిపించావు నువ్వు? ఏమి వినిపించావురా? అరే ఆయన అన్నది లేదు, ఆ మాట వినిపించలేదు. ఎవరో భూషుడికి రాధా మనోహర్ దాస్ ఆ మతాన్ని పాటించకండి అని చెప్పాడు రా. ఎవరా భూషుడికి? ఎక్కడ వినిపించు కదా, చూపించు కదా. అది ఏదో మాట్లాడి చూపించావు నా కొడక. ఏం రా అంటే రాధా మనోహర్ దాస్ తిట్టడమే పెట్టుకున్నావు పని ఈ వీడియోలో. ఏమరా నీకు ఒక్కరికి వచ్చా? మీ అమ్మ నాన్న సంస్కారం నేర్పారా? ఇతరుల్ని లోఫర్ డాఫర్ బ్రోకర్ అని తిట్టమని నేర్పారా? ఎవరా భోసుడికి నా కొడక? మిమ్మల్ని చూసుకుని మేము కూడా బూతులు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇది ఏం కర్మ పట్టింది మాకి? లత్కోర్ నా కొడక. అరే లోఫర్ నా కొడక, అరే పెంట నా కొడక. ఎవడి మతాన్ని ఆడికి ఇష్టం వచ్చిన మతాన్ని ఫాలో అయ్యే హక్కు ఈ దేశ రాజ్యాంగం ఇచ్చింది. నీకొచ్చిన సమస్య ఏంటి బే? ఒరే లోఫర్ నా కొడక, ఎవడి మతాన్ని ఎవడైనా పాటించుకోవచ్చరా? రాజ్యాంగం ప్రకారం దాన్ని ఎవడు కాదని లేదురా భూసుడికి. వాని మతాన్ని వాడు పాటించకుండా మా హిందువులు ఇండ్లకు వచ్చి మా దేవుడే గొప్ప, మా దేవుడు మీకోసం రక్తం గార్చాడు, మా దేవుడు మీకోసం వీర్యం గార్చాడు, మా దేవుడు మీకోసం ఉచ్చబోసాడు అని వచ్చి మా ఇండ్ల దగ్గరకు వచ్చి చెప్పి, ఏమ్రా భూషుడికి మీరు పూజించున్న దేవుళ్ళు రాళ్ళు రప్పలు అనే లుచ్చ గాడిది భూషుడికి నా కొడుకుని ఏం చేయాలి చెప్పరా? ఆ నా కొడుకులు మా హిందూ ఇండ్లకు వచ్చి మత ప్రచారం అని మా హిందూ ఇండ్లకు వచ్చేసి మా దేవుళ్ళని కించపరిచినప్పుడు ఏం చేయాలి చెప్పరా భూషుడికి లుచ్చా నా కొడక. అదానికోసమే రాధా మనోహర్ దాస్ గారు ఆ మతంలో ఉన్నది చెప్తున్నాడు. తప్పేంట్రా భూషుడికి? నీవు పాటించుకో నీ మతాన్ని.
కానీ మా మతాల జోలికి వస్తుంటే ఊరుకుంటారా బోసుడికే? అందుకోసం తిరగబడ్డారు వాళ్ళు. నా కొడక ఎరా బ్రోకర్, నేను వీడిని ఎందుకు తిడుతున్నాను అంటే మీరు చూడండి కొన్ని వీడి వాడకం చూడండి. అంటే హిందువులకి ముస్లింలకి మధ్యలో మత సామరస్యాన్ని వీడు ఎట్ట చెడగొడతాడో చూడండి. వీడు చూడండి. అలాగా పోనీ నువ్వు ఇప్పుడు చదివిన తర్వాత అశుద్ధమా పరిశుద్ధమా? అరే నువ్వు రోజు పొద్దున్న లెగిస్తే నువ్వు ఎరిగిన పెంటని పల్లెంలో వేసుకొని అది తిని మిగిలిపోయిన పెంటను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కవర్లో వేసుకొని ఆకలేసినప్పుడల్లా నీ పెంటను నువ్వు తినే పెంటనా కొడక. ఎరా వేరే మత గ్రంథాన్ని అశుద్ధం అంటున్నావు, రామాయణాన్ని అశుద్ధం అంటే ఎలా ఉంటుందిరా? అరే ఒరే లత్కోర్ నా కొడక, భోసుడికి నా కొడక. ప్రేక్షకులు మీరు విన్నారు కదా రాధా మనోహర్ దాస్ గారు చెప్పింది. ఆయన ఏమన్నాడు? 4 లైన్లు చదువుతాను, 4 లైన్లు చదువుతాను, అశుద్ధమా పరిశుద్ధమా చెప్పని చెప్పాడు. ప్రశ్నించాడు కదా అక్కడ. అవరా భోసుడికి అది అశుద్ధమని ఆయన నిర్ధారించి చెప్పలేదు అక్కడ. అవరా భోసుడికి ఆయన అది అశుద్ధం అని చెప్పలేదు కదా. అక్కడ నువ్వేం వినిపించావు? ఆయన ఏమన్నాడు? 4 పదాలు చదువుతాను, అది అశుద్ధమా పరిశుద్ధమా చెప్పని అడిగాడు. ప్రశ్నిస్తున్నాడు కదరా భోసుడికి నా కొడుక. అశుద్ధమని ఎక్కడన్నాడు రా? అవరా అరే అది బైబిల్ నుంచి చెప్తున్నాడు ఆయన. నువ్వేం చెప్తున్నావు నా కొడక? ముస్లిమ్స్కి హిందువులకి మత సామరస్యం చెడుగొట్టి జగలు అంటిస్తున్నావు చెప్తున్నావు. అవరా భోసుడికి అంటే ముస్లిమ్స్కి ఇది చేసుకేసి కొట్టేయాలనుకున్నావా రాధామనోహర్దాస్ని? నా కొడక గాడిది భోసుడికే నా కొడక. మా ఇంట్లో కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళని అనకూడదనే సంస్కారం నేర్పిన దానికోసమే నా కొడక నిన్ను వేసుకుంటున్నాను. లేదంటే అది మా సంస్కారానికే అవమానం అనికే చూపుకున్నాం కొడక. లేదంటే నా కొడక లోఫర్ లత్కోర్ లచ్చా నా కొడక. ఇప్పుడు వినండి ప్రేక్షకులు, రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నాడు, ఈ లుచ్చా నా కొడుకు ఏమంటున్నాడు వినండి. అంటే హిందువులకి ముస్లింలకి మధ్యలో మత సామరస్యాన్ని ఎట్ట చెడగొడతాడో చూడండి. ఒరే లత్కోర్ నా కొడక, ఒరే పంది నా కొడక. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒలే పెంట తినే పంది నా కొడక. రాధా మనోహర్ దాస్ కూడా అక్కడ ముస్లిం గురించి ఎక్కడ మాట్లాడరా? ముస్లింకి హిందువులు జగం పాడని కసి మత సామరస్యాన్ని ఎక్కడ చెడగొడుతున్నాడు రా? అవరా భోసుడికి ఒరే లత్కోర్ లుచ్చా నా కొడక చెప్పుబే. ప్రేక్షకులు ముస్లిం గురించి మాట్లాడా, ఖురాన్ గురించి మాట్లాడా రాధా మనోహర్ దాస్ లేదు కదా. చూడండి ముందు ఏం మాట్లాడతాడు రాధా మనోహర్ దాస్. ఈ నా కొడుకే వినిపిస్తాడు చూడండి. చూడండి. అలాగా పోనీ నువ్వు ఇప్పుడు చదివిన తర్వాత అశుద్ధమా పరిశుద్ధమా? అరే నువ్వు రోజు పొద్దున్న లెగిస్తే నువ్వు ఎరిగిన పెంటని పల్లెంలో వేసుకొని అది తిని మిగిలిపోయిన పెంటను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కవర్లో వేసుకొని ఆకలేసినప్పుడల్లా నీ పెంటను నువ్వు తినే పెంటనా కొడక. ఎరా వేరే మత గ్రంథాన్ని అశుద్ధం అంటున్నావు, రామాయణాన్ని అశుద్ధం అంటే ఎలా ఉంటుందిరా? అరే సో విన్నారు కదా ప్రేక్షకులు, రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నారు? 4 లైన్లు చదవండి, అది అశుద్ధమా పరిశుద్ధమా చెప్పండి అడిగాడు. అవునా? దాన్ని అశుద్ధమని డిక్లేర్ చేసి చెప్పలేదు కదా ఆయన. బైబిల్ అశుద్ధము అని చెప్పలేదు కదరా భోషుడికి లత్కోర్ నా కొడక. రోజు నీవు వేసుకుని పెంట నీవు తిని మిగిలిన పెంట నీ ఎర్ర కాండవ గొంతులు వేసుకుంటావు కదా, ఆ ఎర్ర కాండవలో కట్టుకొని పెట్టుకొని ఆకలి వేసినప్పుడల్లా దినమంతా తినుకుంటూ కూర్చుంది పంది నా కొడక. అక్కడ ఎక్కడ రాధా మనోహర్ దాస్ గారు ముస్లింస్కి హిందువులకి మత సామరస్యాన్ని రెచ్చగొట్టాడు రా భోసుడికే. అక్కడ ఏం అడిగాడు ఆయన్ని? 4 లైన్లు చదవండి, అది అశుద్ధమా పరిశుద్ధమా అని ప్రశ్నిస్తున్నాడు రా భోసుడికే నా కొడక. ప్రశ్నకి అవమానించడానికి తేడా తెలియని లుచ్చా నా కొడక, భోసుడికే నా కొడక. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఏం జన్మరా మీది? ఏమంటారు ప్రేక్షకులు? రాధా మనోహర్ దాస్ అక్కడ అశుద్ధం అన్నాడా? 4 లైన్లు చదవన్నాడు రా భోసుడికే. చదివిన తర్వాత అశుద్ధమా పరిశుద్ధమా చెప్పని ప్రశ్నించాడు, విమర్శించాడు రా నా కొడక. లేనిపోని చెప్తావరా భోసుడికే నా కొడక. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? రాధా మనోహర్ మాటకొక్కసారి తిట్టడమే నీ పని పెట్టుకున్నావు నా కొడక. గాడిది భోసుడికే నా కొడక. ఏమ్రా మాకు రాదా తిట్టడానికి? నా కొడక మేము వాడడం మొదలు పెడితే నీకన్నా మంచిగా వాడుకుంటాం నా కొడక. నిన్నే మా బూతులు విన్నావంటే నా కొడక చెవులుంటే రక్తం వచ్చి చేస్తావు నా కొడక. ఏమంటారంటే ప్రేక్షకులు,
ఈ నా కొడుకు మాట ఎత్తితే తిట్టడమే, రాధా మనోహర్ దాస్ని మాటకు తిట్టడమే నా కొడుకు. ఈ నా కొడుకు ఒక్కడే వచ్చింది తిట్టుడు. ఎవరా భోసుడికే లత్కోర్ లుచ్చా నా కొడక, సిగ్గు నా లజ్జ. నీకిన్నా 2 పాళ్ళు తిడతాం రా నా కొడక మేము. బోసుడికే రే లుచ్చా నా కొడక, లత్కోర్ నా కొడక. ఏమ్రా రాధా మనోహర్ దాస్ గారు అక్కడ ఎక్కడ అశుద్ధం అన్నాడు రా? 4 లైన్లు చదవండి, అది అశుద్ధమా పరిశుద్ధమా అని ప్రశ్నించాడు రా బోసుడికే. ఆ 4 లైన్లు నువ్వు చదవాలి, అది అశుద్ధమా పరిశుద్ధమా అని ప్రశ్నించాడు. తనకు చెప్పాలి ఇది శుద్ధమా పరిశుద్ధమా అశుద్ధమా అని నువ్వు చెప్పాలి రా బోసుడికే కదా ప్రేక్షకులు. ఈ నా కొడుకు చెప్పింది ఒకటైతే ఈ నా కొడుకు చెప్పేది ఒకటి. ఈ నా ఫోన్ రా రే లత్కోర్ లుచ్చా నా కొడక, నువ్వు నాస్తికుడు అని చెప్పుకున్నావు కదరా, మతాల గురించి నీకెందుకురా బోసుడికే చెప్పు. ఇప్పుడు నువ్వు మతాలని నమ్మనప్పుడు మతాల గురించి నీకెందుకురా బోసుడికే లుచ్చా నా కొడక, లత్కోర్ పంది నా కొడక, రోజు లేసి పెంట తినే పంది నా కొడక. నువ్వు నాస్తికుడు అని చెప్పుకున్న తర్వాత మతాల గురించి నీకెందుకు బోసుడికే? వాళ్ళు మతాలు వాళ్ళు చూసుకుంటారా నువ్వు నా కొడక. ఏమంటారు ప్రేక్షకులు? ఈ నా కొడుకుకి పని పాట లేదు. ఒక సన్యాసిని తిట్టితే క్షుళ్ళక ఆనందం పొందాలని తపన అనమాట. ఒక సన్యాసిని తిట్టంటే తిట్టుకుంటుంటే వారికి సెల్ఫ్ ఖుషి అవుతుంది అనమాట ఈ నా కొడుక్కి, అంతే కదండి. లేదంటే ఇంత మాటకి తిట్టాడు కదా. ఈ నా కొడుకు క్షణిక సుఖానికి సంతోషపడడానికి రాధా మనోహర్ దాస్ తిట్టి సంతోషపడడానికి తిడుతున్నాడు అనమాట, అంతేగాని మ్యాటర్ లేదు అందులో. రే బోసుడికి ప్రశ్నించవచ్చు అన్నావు కదరా, రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించవచ్చు విమర్శించవచ్చు అని చెప్పావు కదరా బోసుడికి. ఇప్పుడు నిన్ను ప్రశ్నిస్తున్నాను రా లుచ్చా లత్కోర్ బోసుడికి పంది నా కొడక. మళ్ళా నా ప్రశ్నకి జవాబు చెప్తావురా? మేరీ ఏమి పతివ్రతన వ్యభిచారిన? ఏమరా బోసుడికి సద్విమర్శ చేస్తున్నారు. మళ్ళా ఏమి సద్విమర్శ అన్నావు కదా, సద్విమర్శతోనే నేను ప్రశ్నిస్తున్నాను. మేరీ బైబిల్లో పతివ్రతన వ్యభిచారిన, ఒకరితో కాపురం చేసే పిల్లల గందా, మళ్ళా 2-3 పిల్లల గందా? దాన్ని మన భారతదేశ సంస్కృతి ప్రకారం అశుద్ధం అంటారా పరిశుద్ధం అంటారా? అది సంసారం అంటారా వ్యభిచారం అంటారా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పరా భోసుడికే లుచ్చా నా కొడక. వేసేసాడు, బాగా వేసేసాడు. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ మీ అప్ప మీ అమ్మ నిన్ను కరెక్ట్ కని పెంచింటే ఏమరా బోసుడికి? నువ్వు అన్నావు కదా ఇప్పుడు సద్విమర్శ అన్నావు, ప్రశ్నించవచ్చు అన్నావు, విమర్శించవచ్చు అన్నావు కదా. మరి ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, సద్విమర్శతో అడుగుతున్నాను. మేరీ అనేది బైబిల్లో వ్యభిచారిన పతివ్రతన? మేరీ ఒకరితో పిల్లలు గందా 2-3 పిల్లలు గందా? దాన్ని అశుద్ధం అంటారా పరిశుద్ధం అంటారా? ఇది ప్రశ్నరా బోసుడికే. చెప్పు బెసాలే, నీకు దమ్ము ధైర్యం అంటే చెప్పు. ఏమంటారు ప్రేక్షకులు? సో ప్రేక్షకులు ఈరోజు ఇంత చాలా వీనికి ఎన్కౌంటర్ మరొక వీడియోతో కలుసుకుందాం. ఈ నా కొడుకుని చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.